వందనాలండి. ప్రభు మరి శరణం అందరూ కూడా రీతిగా సమకూర్చి మరి ఆయన సన్నిధిలో చేర్చిన రీతి మరి దేవుని ఆచరిస్తున్నాను. మరి ఇక్కడ కూడిన మీ అందరికీ ప్రభువుని అట్లా నేర్చుకున్నాను కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనం చదువుకున్నాం. అయితే మరి క్రిస్టఫర్ గారు ప్రార్థన చేసినట్లుగానే లాస్ట్ ఫ్యూ వీక్స్ కూడా మనం ఎక్కువ సిలువ ధ్యానం చేస్తున్నాం. సిలువలో దేవుని యొక్క శ్రమలు, ఆయన పొందిన శ్రమలు, ఎందుచేత ఆయన శ్రమలు పొందారు, వచ్చిన రీతి, తర్వాత ఆయన మరి పొందిన గాయముల ద్వారా మనకి ఎటువంటి స్వస్థ వచ్చింది, ఆయన శరీరం నలగొట్టబడింది, రక్తం అంతా కూడా శిలువలో కాచి ఆయన మరణించి తిరిగి లేచిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ అయితే ఈవేళ యేసుక్రీస్తు ప్రభు మరి యెరూషలేములో మరి జయోత్సాహంతో ఎంటర్ అయినటువంటి ఆ యొక్క ట్రయంఫల్ ఎంట్రీ గురించి మనం నేర్చుకున్నామండి. ఇది చాలాసార్లు విన్నాం మనం. కానీ అయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఈ లెంట్ డేస్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువ మరి దేవుని శ్రమల గురించి మనం చేస్తున్నాం. కానీ అయితే ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఏ లెంట్ డే అండి. ప్రతి దినము మన జీవితంలో దేవుని యొక్క శ్రమలు, పొందిన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకునే బాధ్యత మన మీద అంతే ఉంటుంది. అంతేకాకుండా క్రిస్మస్ మనం క్రీస్తు పుట్టుక గురించి మనం ఓన్లీ డిసెంబర్లోనే మనం చేస్తాం. కానీ ఇఫ్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, యేసుక్రీస్తు నీ యొక్క జీవితం ఉన్నట్టయితే ప్రతిరోజు కూడా నీ లైఫ్లో క్రిస్మస్ అది. అటువంటి అనుభవం మనకు దేవుడు ఇచ్చాడండి. ఆయన మన జీవితంలో ఉంటే మన సంతోషం, సమాధానం, ఆనందం అనమాట. అటువంటి రోజులు మనకి ఎప్పుడు కూడా, అందుకనే బిలీవర్స్ ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ అండి. మంచి సంగతి జరిగితే మనం ఎంతో సంతోషంగా చాలా నవ్వుతూ ఉంటాం. చెడ్డ సంగతి ఏదైనా జరిగిందంటే ఇంక మనం ఫేస్ చూడలేము అసలు. కానీ అయితే దేవుడు మన పట్ల ఏ కార్యం చేసినా కూడా మనం వి షుడ్ బి రెడీ టు ప్రైజ్ హిమ్, ప్రైజ్ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ. అది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏమనంటే ఇది గొప్ప అనుభవం దేవుడు మనకి ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్ అనేసి మనం అనుకోవడం. అలాగే దేవుడు మనం పొందిన ఈ యొక్క శ్రమలను బట్టి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉందండి. ప్రతిరోజు కూడా మనం ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన శ్రమల ద్వారా మనం ఏ విధంగా మనం హౌ వీఆర్ ఎంజాయింగ్ అనేసి మనం నేర్చుకోవాలి. ఆయన వచ్చిన రీతి, ఈ లోకానికి ఎటువంటి ప్రత్యేక సంకల్పం దేవుడు మరి ఆయన పంపించినాడు, అది అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకునే బాధ్యత. ప్రతిరోజు 365 days కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కరోజు కాదు, లెంట్ డేసే కాదు, క్రిస్మస్ డేసే కాదు, ప్రతిరోజు కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకునే బాధ్యత మన మీద ఉన్నదండి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఇక్కడ ఈ వచనాలు చదువుదాం. మొదటి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 11 వచనం కూడా చదివినట్లయితే అక్కడ ఏమందంటే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రాంతంలో వచ్చేటప్పటికి, అక్కడ ఒలివ తోటలో వచ్చేటప్పటికి అక్కడ ఇద్దరు శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులతో ప్రాణం చేస్తున్నాడు. శిష్యులతో చెప్పాలంటే అక్కడ దగ్గరలో గ్రామం దగ్గరికి వెళ్తే మీరు 2 గాడిదలు అక్కడ కట్టి ఉంటాయి, వాటిని మీరు విప్పి తీసుకునండి. ఎవరైనా అడిగినట్లయితే ఏం చెప్పాలి, మీరు ప్రభువుకి ఇది అవసరమైనదని మీరు చెప్పండి, అప్పుడు మీకు అతను ఇస్తాడు అని చెప్పి వారిని పంపించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎక్కడ పంపించినా కూడా వాళ్ళ శిష్యులు ఇద్దరు పంపించేవారు. ఎందుకంటే ఇద్దరు ఉంటే అవుతుందంటే ఎప్పుడు సపోర్ట్ ఉండేవాళ్ళు కదా, అనే కదా. అలాగే ఇద్దరు ఉన్న ఏమవుతుందంటే మరి ఎక్లీషియాస్లో కూడా రాసింది, ప్రసంగి గ్రంథంలో కూడా ఏమైనా రాసిందంటే ఇద్దరు వెళ్ళడం వల్ల ఒకరు బలహీనం అయిపోతే ఇంకొకరు వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, ఒకరికొకరు సహాయంగా అనమాట. ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు ఒక్కరిని పంపలేదండి. ఎక్కడైనా సరే మనం అందుకనే మనం కూడా ఎప్పుడైనా మనం గృహదర్శనానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా ఒకరిని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో 2 people. ఇద్దరు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఒకరికొకరు సహాయం ఉండి ఒకరినొకరు హెచ్చించి మనం అక్కడ చెప్పడానికి బాగుంటుంది. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మార్గం ఇది. ఇద్దరు వెళ్ళి వారు ఏం చేశారంటే గాడిని తీసుకొచ్చి వారు మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమైందంటే అక్కడ 5వ వచనం చదువుకున్నాను ఒకసారి. 5వ వచనం చూసినట్లయితే, ముందు 4వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఆ యొక్క శిష్యులను పంపించారు. వారు వెళ్ళి ఆ గాడిదలన్నింటినీ కూడా తీసుకొస్తే ఇక్కడ 5వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, ప్రవక్త ఆయన జకరియా ఆయన 9:9 చూసినట్లయితే ఆయన ఎప్పుడో రాశాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే ఆయన రాయబడి ఉంది ఏమంటే, ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని సియోను కుమార్తెతో చెప్పాడు అన్నాడు. Tell ye the daughter of Zion, behold, thy king cometh unto thee, meek and sitting upon
యాజ్ అండ్ కాల్. చూడండి ఆయన అంటున్నాడు ఎప్పుడో రాయబడి ఇదిగో నీ రాజు సాత్వికుడే. రాజు అంటే ఇక్కడ 3 విషయాలు నేను మాట్లాడుకుంటున్నాను. ఇందులో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లపై చిన్నగాడిని ఎక్కించాడు. నీ రాజు ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన సాత్వికుడిగా వచ్చాడు ఈ లోకానికి, తను తగ్గించుకొని వచ్చాడు. అయితే ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఎ కింగ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క మహిమను విడిచిపెట్టి నీ గురించి నా గురించి కూడా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. మానవ అవతారిగా వచ్చి మరి సింపుల్ లైఫ్ జీవించి ఆయన మరి ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఎగ్జాంపులరీ లైఫ్ ఇచ్చి విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. ఇక్కడ ఇదిగో నీ రాజు. చూడండి రాజు అంటే అలా కొన్ని రెఫరెన్స్ చూద్దాం. రాజు అని ఆయన ఏ విధంగా పిలువబడి చూద్దామండి. ఆయన యేసుక్రీస్తు పుట్టక మునిపే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే గవర్నమెంట్ షల్ బి అపాన్ హిస్ షోల్డర్స్. అక్కడ మరి ప్రవక్త రాస్తున్నాడు ఏమన్నాడంటే ఫర్ అంటూ అస్ చైల్డ్ ఇస్ బోర్న్ అండ్ అంటూ అస్ చైల్డ్ సన్ ఇస్ గివెన్. చూడండి మనకు అక్కడ అంటున్నాడు అనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడిన. అప్పుడు నెక్స్ట్ వర్స్ చదివాను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. చూడండి గవర్నమెంట్ షల్ బి అపాన్ హిస్ షోల్డర్. ఆయన రాజు అండి ఆయన. మళ్ళీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నామండి. యేసు ఆయన శిష్యులతో అంటున్నాడు ఏమన్నాడండి, ఆయన సొంతంగా అన్నమాట ఏమనంటే పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చూడండి ఆల్ పవర్ ఇస్ గివెన్ అప్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఇన్. పరలోకంలో అధికారం ఉంది, ఈ లోకం. అంటే ఆయన ఎవరండి? ఆయన కింగ్. అంటే ఇక్కడ జనరల్ కింగ్స్ ఎలా ఉంటారండి? ఒక రాజ్యానికి ప్రెసిడెంట్ ఉన్నాడంటే ఇక్కడ అమెరికాకి ప్రెసిడెంట్, ఆయన ఇండియాలోనే ప్రెసిడెంట్ ఊరుకోరు అక్కడ కదండి. అయితే జీసస్ క్రైస్ట్ హస్ పవర్ ఇన్ ఎర్త్ అండ్ హెవెన్ ఆల్సో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఆ పవర్ ఇవ్వబడినట్లుగా ఆయన అంటున్నాడు పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని అక్కడ రాయబడినట్లుగా మరి మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు పుట్టక ముందు ఇట్ వాజ్ అనౌన్స్. ఆయన రాజుగా అనౌన్స్ చేయబడ్డాడు ప్రవక్త ద్వారా. మళ్ళీ రిఫరెన్స్ చూద్దాం. డానియల్ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమంటే సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలో మాట్లాడేవాళ్ళను ఆయన సేవించినట్టు ప్రభుత్వమును మహిమను ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడింది. చూడండి సమస్త ప్రజలు భాషలు మాట్లాడేవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమపరిచినట్లును తర్వాత ఆధిపత్యమును ప్రభుత్వము ఆయనకి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. చూడండి ఇక్కడ అన్నాడు ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ డొమినియన్ అంటాడు. చూడండి ఇది ఒకరోజు నుండి పోయేది కదా, రాజులు ఒకరోజు పోతారండి. అయితే ఈయన రాజ్యము ఎవర్ లాస్టింగ్ అంటే ఎవరన్నా అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆయన రాజ్యం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్. అటువంటి రాజ్యంలో ఆయన రాజుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయన అటువంటి ఆధిపత్యం. అందుకని అన్నాడు టెల్ యు ద డాటర్ ఆఫ్ జయన్ బిహోల్డ్ దై కింగ్ కమింగ్ అంటుంది. రాజు వస్తున్నాడు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం రాజు గురించి ఇంకొక కాన్వర్సేషన్ చూస్తామండి. పిలాతు దగ్గరికి మరి యేసుక్రీస్తు తీసుకొస్తే పిలాతు యేసుక్రీస్తు మధ్య జన్మ ఆ కాన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. యోహాను సువార్త రాయబడిన 18వ అధ్యాయంలో 33 నుంచి 37 వరకు చదివినట్లయితే పిలాతు దగ్గర తీసుకొస్తాడు యేసుక్రీస్తు. ఎంతో దీనంగా వస్తాడండి పిలాతు దగ్గర. పిలాతు అంటాడు ఆర్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, నువ్వు యూదుల రాజువా అని అడుగుతాడు. సరే నేను ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు ఎంత చెప్పాను, నువ్వు చెప్తున్నావు లేకపోతే నీకు ఎవరైనా చెప్పబడి నువ్వు మాట చెప్తున్నావు ఆయన. చూడండి ఆ కాన్వర్సేషన్ ఎంత బాగుంది. మళ్ళీ ఆయన అంటాడు పిలాతు అంటాడు ద చీఫ్ ప్రీస్ట్, నీ యొక్క ప్రీస్ట్ తర్వాత నీ యొక్క జనాంగము నిన్ను తీసుకొచ్చిన దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ద చీఫ్ ప్రీస్ట్ అండ్ ద ఓన్ నేషన్ హ్యావ్ డెలివర్డ్ ది అన్ టు మీ వాట్ దౌ హ్యాస్ డన్. నువ్వేం చేసావు, నీ ప్రజలు, నీ సొంత ప్రజలు, నీ నేషన్ నిన్ను ఇక్కడ తీసుకొచ్చి నువ్వేం చేసావు అని అక్కడ ఆయన అడిగినప్పుడు ఆయన ఏమనంటే వాళ్ళు తీసుకొచ్చారు కానీ అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి ఆయన చాలా క్లియర్ చెప్తున్నాడు. మై కింగ్డమ్ ఈస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇఫ్ మై కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ దెన్ వుడ్ మై సర్వెంట్స్ ఫైట్ అండ్ ఐ షుడ్ నాట్ బి డెలివర్డ్ టు ద జ్యూస్ బట్ మై కింగ్డమ్ ఈస్ నాట్ ఫ్రమ్ హెన్స్ అని. చూడండి ఆయన అన్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధం అయితే నా యొక్క ప్రజలు నాతో నా విషయం నా పక్షాన్ని దెబ్బలాడి
నాకు రాజ్యాన్ని తీసుకొస్తారు, కానీ అయితే ఈ లోక సంబంధం కాదు నా రాజ్యం. సరే, ఆయన చెప్పే మాటలకు అర్థమైంది కదండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ వెరీ డీప్ మీనింగ్. సరే, అందులో ఎంతో ఆత్మీయమైన అర్థం ఉంది. ఆయన అక్కడ చెప్పాడు కరెక్ట్గా. చెప్తే అక్కడ మళ్ళీ ఉన్నాడంటే అక్కడ మళ్ళా పిలాతు అంటున్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, అయితే నువ్వు రాజువా అంటే అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు అన్నట్టుగానే నేను రాజుని. చూసారండి, ఈయన రాజు అండి, రాజుగా వచ్చాడు ఇక్కడికండి ఆయన. అందుకనే ఇక్కడ మరి ఈ ప్రవక్త అన్నాడు, బిహోల్డ్ ద కింగ్ కమెత్ అంటుంది, నీ రాజు నేను వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? మీక్ సాత్వికంతో వస్తున్నాడని చెప్తున్నాడు. చూడండి ఎంత ఎంత చక్కగా చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? మీక్నెస్ చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క మీక్నెస్ సాత్వికం చూపిస్తున్నాడు. రాజు ఎంతో సాత్వికంగా వచ్చాడు. చూడండి, ఈ క్యారెక్టర్ చూడాలని మనం ఈస్టర్ సంబరాలు చేసుకుంటాం. ఈస్టర్ వచ్చిందంటే క్రిస్మస్ సంబరాలు చేసుకుంటాం. దట్స్ నాట్ ద మెయిన్ థింగ్ అండి. మనం కొత్త బట్టలు వేసుకోవడం, లేకపోతే డెకరేషన్, ఇవన్నీ దట్ సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మనం ప్రభు ద్వారా ఏమి నేర్చుకున్నామో మనం ఉండాలండి. ఆయన కింగ్ అయ్యింది కూడా సాత్వికం కోసం. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభువు నేర్చుకున్నప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాలు మనం నేర్చుకుని వీ హ్యావ్ టు ఎగ్జిబిట్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఇతరులకు మనం బిలీవర్స్ అని చెప్తాం కదండి. పీపుల్ వచ్చినప్పుడు చూస్తారు, క్రిస్టియన్స్ అని వెళ్ళండి, క్రైస్తవులు అండి. అయితే క్రైస్తవులు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ స్టాండర్డ్ అండి. క్రైస్తవులు అంటే క్రైస్తవులాగా మనం బిహేవ్ చేయాలి. ఎక్కడ ఒకలా బయట ఒకలా కాదు. అందులో యేసుక్రీస్తు విడిచిపెట్టిన మార్గం అంతా కూడా ఆయన చెప్పిన మాటలు చూడండి, చెప్పే ప్రతి మాట కూడా అంత ఇంపైనది, బలమైనది, డీప్ మీనింగ్. అలాగే మనం కూడా మాట్లాడే మాట ఎలా ఉందంటే చాలా చక్కగా ఉండాలండి. ఒకసారి ఓ పాస్టర్ గారు ఎదురు వచ్చాడు. నేను మా అంకుల్తో ఒకసారి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. నేను మా అంకుల్ మినిస్ట్రీ ఏదన్నట్టు ఆయన వెళ్తే ఆ మినిస్ట్రీలో ఏం చేయాలంటే సాష్టాంగం పడాలంట. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తేనండి, మరి నాకు తెలియదు విషయం. వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సాష్టాంగ నమస్కారం చేయాలంట. వెళ్ళారంట. ఈ పాస్టర్ గారు కూడా వెళ్ళారంట. మా అంకుల్ కదా ఎన్టీ రామారావు గారికి వెళ్దాం వెళ్తే ఈయన అలా నుంచున్నాడు అండి. ఎన్టీ రామారావు ఈయన్ని కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం సాష్టాంగం చేస్తాడనేసి. అప్పుడు ఈయన నుంచున్నాడట. అప్పుడు ఎన్టీ రామారావు చూసాడంట, ఓ క్రైస్తవులా అన్నాడట. అంటే క్రైస్తవులు ఎలాంటి చేయరు, మీకు అర్థమైనా? చూడండి ఎంత డిఫరెన్స్ అలా మనం చూపించాలి. ఇట్ డజంట్ నాట్ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆర్ కింగ్. మనం వీఆర్ మోర్ దాన్ కింగ్స్. ఆ పౌరుషం ఉండాలండి, మీకు అర్థమైనా? ఆ పౌరుషం మనం చూపించాలి. అలాగే వెళ్ళి దెబ్బలాడమని కాదు, మీకు అర్థమైనా? అయితే మనం ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేసి ప్రభువుని మనం ఇక్కడ చూడండి మీక్నెస్ గురించి ఆయన ఎంత తగ్గించుకుని వచ్చాడు చూడండి. మత్తయి సువార్త 11:28-29 చదువుతారండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను. చూడండి అక్కడ యేసుక్రీస్తు ఎంత చదివాను, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను. అయితే ఇక్కడ అన్నాడు, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరుకుతుంది. చూడండి, మీ కాడి నా మీద పెట్టి నా దగ్గర నేర్చుకోండి, సాత్వికం నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. చదివాను, యూ షల్ ఫైండ్ రెస్ట్ అంటూ యువర్ సోల్స్ అన్నాడు. చూడండి మళ్ళా ఐజా 53:7 అండి. మనకి 53లో ఉంది. ఈ యేసుక్రీస్తు పొందిన శ్రమల గురించి అక్కడ చాలా క్లియర్గా ఉంది. అక్కడ ఏమన్నాడంటే ఆయన దౌర్జన్యం ఉందేను, బాధింపబడేను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రెలను బొచ్చు కత్తిరించుకొని వారి ఎదుట గొర్రె మౌనము ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి అక్కడ ఏమన్నా యేసుక్రీస్తు ఎంత బంధించి తీసుకెళ్ళి అంత భయంకరండి ఆ దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడండి అక్కడ? వదకు తేబడి గొర్రెపిల్లకి ఏం తెలియదు, అది చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది వదకు తేబడి. అదే మన గొర్రె యొక్క బొచ్చు కట్ అతని దగ్గరికి ఏ విధంగా గొర్రె వెళ్తుందో అటువంటి సాత్వికంతో ఆయన ఉన్నాడని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఎటువంటి సాత్వికం, మనం కూడా అటువంటి సంగతి కలిసి ఉండాలండి. మనం ఎంతసేపు కూడా మాట అంటే మాట ఆ మాట ఏదో నిద్ర పట్టదండి. ఎప్పుడు మనం ఇవ్వాలి అతను ఎప్పుడు నేను ఇంకా ఫోర్స్గా ఇవ్వాలండి, నాకు ఇంకా బాగా తెలుసు. మనం కానీ యేసుక్రీస్తు అంత మహిమ నుంచి వచ్చిన ఆ గొప్ప మహానుభావుడైన ఆయన ఎంత సాత్వికంగా చూసారండి. అదే అక్కడ వదకు దేవుడు గొర్రె పిల్లవాలి అటువంటి సాత్వికం చూసినట్లుగా మనం సాత్వికంతో వచ్చినాను నేను. మరలా
2 Corinthians 10th chapter ఫస్ట్ verse చదివితే అక్కడ పౌలు చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాను. అంటే పౌలును నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుచు. ఎవరి గురించి మాట్లాడానండి? నాకు సాత్వికం కాదు, నేను ప్రభు యొక్క సాత్వికను మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. జనండి ఎంత యేసుక్రీస్తు యొక్క మృదుత్వము, అంతేకాకుండా సాత్వికమును బట్టి నేను బ్రతిలాడుతున్నాను. చూడండి, అది కావాలండి మనకండి. మనకు ఒరిజినల్గా ఉన్న మన బ్లడ్ అనేది పొంగిపోతూ ఉంటుందండి మనకి. అండ్ ప్రభువులో మనం ఎప్పుడైతే మనం వచ్చామో వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆల్ దోస్ థింగ్స్ అండి. అటువంటి అన్నీ కూడా మనం మానేయాలండి. మానేసి మనం ఏం చేయాలంటే మరి అటువంటి సాత్వికము, అటువంటి మరి ఉదారతము, మృదుత్వము మనం చూపించిన బాధ్యత. పౌలు అన్నాడు, నేను ఆయన యొక్క సాత్వికము, ఆయన యొక్క మృదుత్వం బట్టి మిమ్మల్ని నేను కోరుతున్నాను, మిమ్మల్ని బతిలాడుకున్నాను అంటున్నారు. చూడండి, మరి సౌలు అయితే సౌలు ఉండేవాడు, అప్పుడేం చేయవాడండి? కనపడేవాడు చంపేసేవాడు క్రైస్తవులు అంటే. ఇప్పుడు అన్నాడు, నేను దేవుని యొక్క ఆ యొక్క సాత్వికము, మృదుత్వమును బట్టి నేను బతిలాడని చెప్పినట్టుగా మనం చూస్తాం. దట్స్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మనకు కావాలి. ఆ హ్యూమిలిటీ. మళ్ళీ మూడోది ఏం చేశాడు? గొర్రె పిల్లలు ఎక్కువ వస్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, మొదట కింగ్ అంటున్నాడు, రెండోది అన్నాడు సాత్వికంగా వస్తున్నాడు, మళ్ళీ గొర్రె పిల్ల గాడిద పిల్లలు ఎక్కువ వస్తున్నాడు. చూడండి, గాడిద పిల్లలు. పీటర్ చెప్తున్నాడు, పీటర్ ఏమన్నారండి ఇప్పుడు చెప్పిపోదు, నిజంగా రాజు ఎలా వస్తారండి? గాడిదలు ఎక్కువ వస్తారండి. మన పక్కన గాడిదలు ఏం చేస్తారండి? ఇలా వస్తుందే తరివేస్తారు దూరంగానే, అనే కదా. మోసగా మా చిన్నవాడు గాడిలు ఎక్కడంటే ఆ శ్మశాన సైడ్ ఉండేయండి, కుర్రలు ఆడుకోవడం అలా చేస్తుండేవారు మా చిన్నవాడు. కానీ అయితే ఇప్పుడు రాజులు ఏం చేస్తారండి? పురాతనలు అయితే రథాలు ఎక్కువ వచ్చారు, రాజులు మామూలు కూడా తెల్ల కూరలు ఎక్కువ వస్తారండి. అదొక గ్రేట్నెస్ వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తారండి? లింబాలు వస్తారు, మంచి ఫ్యాన్సీ. ఆ విధంగా రాజు అయితే ఆ విధంగా, కానీ అయితే ఈయనేం చేస్తారు? మరి గాడిద పిల్లలు ఎక్కువ వస్తారు. చూడండి, సింపుల్ లైఫ్. ఇక్కడ హ్యూమిలిటీ చూడండి, సిట్టింగ్ అపాన్ ఎన్ యాస్. చూడండి, John 13:5 చూద్దాం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగును, తనకున్న బట్టను బట్టి ఆయన పాదాలన్నీ కూడా తుడుస్తున్నాడు. చూడండి, వాట్ ఏ హంబుల్ స్పిరిట్. చూడండి, మనం ఏం చేస్తామని వస్తే ఒకసారి మేము ఏదో తచ్చులాడు, ఎందుకంటే వచ్చి ఫ్రంట్ రోడ్లో కూర్చోమంటారు అనేసి. ఎక్కడ వెళ్ళామనుకోండి, కొంతమంది వచ్చి నేను ఏదో చూసి నన్ను ఎక్కడ ఇన్వైట్ చేస్తారని చూస్తూ ఉంటారు కదండి, మేము గమనించేది లేదు. చాలామంది అంటే, కొంతమంది అంటారు, నాకు ఒక అతను అయినప్పుడు నాకంటే వడ్డన వచ్చినప్పుడు ఎవరైనా వడ్డించినప్పుడు నేను రైస్ అండి నేను ఇప్పుడు ప్రార్థన చేసుకున్నట్టు ఉంటానండి, ఎందుకంటే ఆయన వేసుకొని వేస్తుంటాడండి, ఆయన వెళ్ళిపోతాడు. సో ఏ యాటిట్యూడ్ సరే ఆయన వచ్చేసరి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి అంటాను అంత ఎంత గమనికి. అలా మనం కూడా వీ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. ఎక్కడైనా వెళ్తే నాకు ఆ స్థలం ఇస్తే బాగున్నాం, లేదా అది ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీబడీ. హ్యూమన్ టెండెన్సీ మనకున్న మానవ సంగతి అది. కానీ యేసుక్రీస్తు వచ్చి మనం నేర్పించలేనా? దిస్ నాట్ యు ఆర్ హియర్ ఫర్. నేను అందుకు రాలేదు, నువ్వు అందుకు రాలేదు, నన్ను వెంబడించాడు, నువ్వు ఈ విధంగా చేయాలని అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ శిష్యుల్ని మరి కాళ్ళు కడగడానికి వచ్చేది. శిష్యులు కావాలని కాళ్ళు కడుగుతారని చెప్పండి. మంత్రులు ఉన్నారు, వాళ్ళ కింద కావాలని కాళ్ళు కడుగుతారు? నో. మనం ఏంటంటే చాలా హై క్లాస్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ప్రభు ఇక్కడ అటువంటి హ్యూమిలిటీ చూపించండి, అటువంటి అణకువ చూపించి మనకు ఉదాహరణగా ఇచ్చేలేదండి. చూసారండి. అయితే మనం కూడా ఆ విధంగా తగ్గించుకుని గృహాల్లో భార్య దగ్గర, భార్యకి భర్త, భర్తకు భార్య, ఒకసారి మనం భార్య భర్తల మధ్య కూడా కలిగది, నువ్వు లేచి తీసుకోలేవా అంటే జనరల్గా అన్న సుమ్మ మీరు ఎవరు అంటారని కాదు, నువ్వు తీసుకోలేవా. అయితే వీ హ్యావ్ టు అంబుల్ అవసరం మన ఒకళ్ళు తగ్గించి. ఇది వరకు పాత రోజులు అయితే అలాగుండేదండి, లేడీ వచ్చి మనం చేయాలి. ఇక్కడైతే అలా కాదు, మగోళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఎక్కడైతే కోవిడ్లో కూడా ఎక్కువ చూసుకోండి, మేము 100 people అలా సర్వ్ చేస్తాం, ఫుడ్ అలా తయారు చేయాలి. మా మిస్ అలా కూర్చోండి, మేము నిమిషాలు చేస్తామండి. ఎందుకంటే దట్స్ గుడ్, మంచిదే. పాత రోజులు అలా కాదు, భార్య ఉండిపోయి భార్య అన్ని చేసి పెడితే ధరలో కూర్చోరు మగోళ్ళు. కానీ అయితే ఇప్పుడు మారిపోయిన పద్ధతులన్నీ. అది కూడా మరి దేవుడు కూడా ఎగ్జాంపుల్ మనకి ఇచ్చేది. ఆయన శిష్యుల యొక్క పాదాలు అన్నట్టు మనం చూస్తాం. చూడండి ఆ హ్యూమిలిటీ. ఆయన మనం రెండోది చూద్దాం, ఫిలిప్పీయుల 2
ఎనిమిదో వచ్చిన చూద్దాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకున్నాడు. చూడండి, మరి ఆయన మనుష్య రూపంగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? మరి మరణం పొందినట్లుగా, అనగా శిలువ మరణం పొందినట్లుగా విధేయత చూపినట్లు చూస్తున్నాం. శిలువ మీదకి వెళ్ళాడండి ఆయన. వెళ్ళమైన పని లేదు శిలువ మీద, కానీ అంతగా తగ్గించుకొని ఆయన మన కొరకు మరణించి ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈస్టర్ క్రిస్మస్ వచ్చిందంటే ప్రభు ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? వాక్యం ఏం చెప్తుందో మనకని మనం నేర్చుకోవాలి. లోకరీత్యా అయితే షాపింగ్ ముందు ఉంటుంది. క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా మీకు? చూడండి, ఈస్టర్ షాపింగ్ ఏది? ఈస్టర్కి ఏం కొన్నామమ్మా? ఏంటి మళ్ళీ వెళ్ళారా? మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద టైం అది అంటారు, మళ్ళీ వెళ్ళారు అంటారు. అంటే ఏంటి? గోల్డ్ అని కొన్నారని. అంటే వీ ఆల్వేస్ లుక్ అట్ దోస్ థింగ్స్. కానీ అయితే ఈ సాత్వికము, హ్యూమిలిటీ, తర్వాత యేసుక్రీస్తు ప్రభు రాజు అయ్యుండి ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చారు, వచ్చి ఎటువంటి మాదిరి జీవితం మనకి ఇచ్చారు. మనం ఆ రీతిగా మనం జీవించగలుగుతాం లేదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆయన పొందిన శ్రమల ద్వారా మనం ఏమో నేర్చుకుంటున్నాం. మనం అటువంటి హ్యూమిలిటీ మనలో కావాలండి. తగ్గింపు మనకు కావాలి. తగ్గింపు మనం చూసినప్పుడు వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, యువర్ చిల్డ్రన్ విల్ ఫాలో ఇట్. చూసారండి, మన మాటలను బట్టి, మన యొక్క యాటిట్యూడ్ని బట్టి, మన ఇంట్లో ఏ విధంగా ఉంటాం, పిల్లలు ఆ విధంగా నేర్చుకుంటారు. అదే రీతిగా మనం కూడా ఈ యొక్క నేర్చుకునే విషయాలు, మరి ప్రభువు నేర్పించిన విషయాన్ని కూడా మనం నేర్చుకుని వీ హ్యావ్ టు క్యారీ ఆన్ దిస్ థింగ్ టు జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్. మనం ఆ విధంగా దేవుని మహిమపరచిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందండి. డియర్ ఫ్రెండ్స్, టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ మీ. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి సాత్వికంతో, అటువంటి మరి హంబుల్ స్పిరిట్ దేవుడు ఇక్కడ వచ్చినట్లుగా మనం చూస్తామండి. అయితే యేసుక్రీస్తు పుట్టక ముందే ప్రాఫెసీలోనే చెప్పారు. ఆయన పుట్టక ముందు ఎన్నో సంవత్సరాలు చెప్పారు. ఏమని? మరి ప్రభు పుడతారని, ఆయన కన్య గర్భంలో పుడతారని చెప్పారు. ఆయన మరణం గురించి చెప్పారు. శిలువ మరణిస్తారనేసి ఆయన మరి ప్రవక్తలు ఎంతో ముందుగా రాసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన ఏ విధంగా మరి ట్రయంఫల్ ఎంట్రీ, మరి ఆయన ఏ విధంగా మరి ఆయన యెరూషలేములో ప్రవేశిస్తారు, అది కూడా ప్రవక్తల ద్వారా ముందే తెలియచేయబడింది. మనకి ఇటువంటివన్నీ కూడా మనకి తెలియచేయి. కానీ అయితే మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. మన దేవుడు ఏ విధంగా ఆయన వచ్చాడు, ఆయన ఈ కేమ్ టు రైన్ ఇన్ అవర్ జీవితాల్లో మనకు హృదయంలో ఉండడానికి వచ్చాడండి. ఆయన మరి ఆర్భాటంగా గుర్రం మీద రాలేదండి. ఆయన హంబుల్ స్పిరిట్తో వచ్చి మనకు హృదయాలను ఏలడానికి ఆయన వచ్చినట్లుగా మనం గుర్తించిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. ఇట్ ఈస్ సో వండర్ఫుల్ టు సీ. అదే 7, 8, 9 వచ్చిన చదివినట్టయితే 21 అధ్యాయం మత్తయి సువార్త 7, 8, 9 వచ్చిన చదివితే అక్కడ ప్రజలు ఎంతో ఉత్సాహపడిపోయారు యేసుక్రీస్తులో రావడంతో. ఎందుకంటే ఆయన చేసే మిరకల్స్ చూశారు, ఆయన గొప్పతనాన్ని ప్రజలు చూశారు. రావడంతోనే మరి ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా పెద్ద కేకలేసినట్లుగా దేని విరమించి ఎంతూజియాస్టికల్లీ వాళ్ళు అక్కడ ప్రభుని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. సరే, వాళ్ళు ఏం చేశారు? గాడిని తీసుకొచ్చి గాడిని బట్టలు వేసి ప్రభువుని ఎక్కించినప్పుడు ఏం చేశారని వాళ్ళంతా కూడా అక్కడ ఆ చెట్టు కొమ్మలు తెచ్చి ఆయన దారిలో వేశారు. ఆయన బట్టలు కూడా పరిచినట్లుగా మనం చూస్తున్నాం. అది రాజులకే జరిగేది. ఆ రోజుల్లో పాత చూసినట్లయితే కొంతమంది రాజులకు కూడా ఆ విధంగా వెన్ దే వర్ అనౌన్స్డ్ నేమ్ కింగ్స్ నేమ్, ఆ రాజు పేరు చెప్పిన వెంటనే వాళ్ళు ఆ బట్టలు పరిచి రాజునే ఆ బట్టల మీద నడిపించారు. ఆ రీతిగా మరి రాజు దేవుడు గొప్ప సంగతి ఇక్కడ చేశారు. కానీ అయితే ఇక్కడ మళ్ళీ చూద్దామండి, హోజన్నని వాళ్ళు ఎంతో మరి గొప్పగా దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అయితే కొంతమంది పీపుల్ వాళ్ళు వాట్ దే ఎక్స్పెక్టెడ్ నో వెన్ దే లుక్ ఎట్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వస్తాడని, రాజుగా వస్తాడన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ దే ఎక్స్పెక్ట్ ఏంటంటే ఆయన రాజుగా గుర్రం మీద వచ్చి ఇక్కడ ఈ యొక్క విరోధులందరూ కూడా చంపి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడని సమ్ పీపుల్ దే ఎక్స్పెక్టెడ్. దే ఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. కొంతమంది ఏమన్నారంటే ఆయన వచ్చి మరి దావీదు మహారాజు లాగా లేకపోతే సొలొమోను రాజులాగా వచ్చి యుద్ధాలు చేసి వాళ్ళందరూ ఓడిస్తారనుకుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అయితే యేసుక్రీస్తు వచ్చిన అందుకు కదండి, ఆయన ఈ దేశాన్ని లోకాన్ని ఏళ్ళడానికి రాదు. కానీ అయితే మనకు హృదయాల్లో ఉండి మనం ఏళ్ళడానికి ఆయన వచ్చినట్లుగా మనకు గమనించిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. మనం అంతేకాకుండా సో మెనీ పీపుల్ ఫెయిల్ టు రియలైజ్ ద గ్రేట్నెస్ అని. వాళ్ళు చాలామంది రియలైజ్ అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు రాజులా వస్తాడని మా పాత్ర మంది రాయినప్పుడు రాసిన ప్రజలు కూడా చూసామన్నారంటే ఈయన రాజులా వచ్చి మనల్ని సేవ్ చేస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ అయితే
హీ విల్ రీల్ ఓవర్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండి. అంతే అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినట్లయితే he did not come to free people from సీజర్స్ ఆ యొక్క అధికారం నుంచి తప్పించిన కాదు, కానీ దేవుడు వచ్చింది ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, మన యేసుక్రీస్తు వచ్చండి హీ వాంట్స్ రిలీజ్ ఫ్రమ్ అవర్ చైన్స్ బాండ్స్. మనం ఎటువంటి బాండేజ్లో మనం ఆ బాండేజ్ని విడుదల చేయడానికి వచ్చాడు. ఏంటంటే మనలో ఉన్నటువంటి శరీరకారం, మనలో ఉన్నటువంటి యొక్క ప్రైడ్, సెల్ఫ్ రైచియస్నెస్, రిబెలియస్నెస్ ఇవన్నీ కూడా తీసేయడానికి ఆయన వచ్చాడు. కానీ వచ్చి ఇక్కడ మరి ఈ డి నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ విజిబుల్ కింగ్డమ్ అంటే మరి ఇక్కడ వచ్చి ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించాలని, రాజ్యం నెలకొల్పాలని ఆ విధంగా ఆ ప్రాంత మరి దేవుడు ఆయనతో పంపించలేదండి. ఆయన మన జీవితాల్లో ఉండి మనల్ని మార్చడానికి ఆయన వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందండి. ఈ డి నాట్ కమ్ టు సీ ద టు క్రియేట్ ఎ విజిబుల్ కింగ్డమ్ అండి. చూడండి, మనం చూసే సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన రాలేదు. కానీ అయితే ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ కేమ్ హియర్ టు డై ఫర్ అవర్ సిన్స్. మన యొక్క పాపముల గురించి మరణించడానికి ఆయన వచ్చాడు. మరలా తిరిగి లేచాడు. ఆయన మరణించడే కాకుండా తిరిగి లేచి మన టుడే ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క కుడి పార్శ్వని మన అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. బట్ ఈ వెళ్ళి ముందు ఆయన చెప్పి మళ్ళీ నేను రానై ఉన్నాడు. యేసుక్రీస్తు మళ్ళీ రానై ఉన్నాడు. మన గుర్తు బాధ్యత మన వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద డే అండి. ఆ రోజు కొరకు మనం సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు వచ్చాడు, మరణించి తిరిగి లేచి వెళ్ళాడు. కానీ అయితే ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్. చూడండి, అందుకని మనం సిద్ధపడాల్సిన బాధ్యత మనం. అంతేకాకుండా యేసుక్రీస్తు వచ్చింది ఏంటంటే మన బాండేజ్ అంటే మనల్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదల చేయడం రాలేదండి. అంతేకాకుండా ఆయన మనం పనిచేసే కష్టపడే యొక్క ఈ హార్డ్షిప్ నుంచి విడుదల చేయడం రాలేదు. కానీ అయితే మళ్ళీ హీ డి నాట్ కమ్ హియర్ టు క్యూర్ ద డిసీజెస్. The reason he come first thing, these are all secondary things. ఆయన ఎంతో మందిని ఆయన హీల్ చేశాడు, దట్స్ గుడ్, అన్ని చేశాడు. కానీ ఆయన ఫస్ట్ థింగ్ ఏమన్నాడంటే ఆయన నా యొక్క రాజ్యం నీతిని మీరు చూడండి, ఆయన రాజ్యం నీతి మనం వెళ్ళాల్సిన బాధ్యత మన మీద. అప్పుడు తదుపరి సమస్తమును మీకు ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చూడండి, ఆయన యొక్క రాజ్యం నీతిని కూడా వెతికినట్టయితే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అని చెప్పాడు. అప్పుడు మనకు సమస్తం కూడా వస్తాయి. మనం వన్స్ యూ హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి, నాకు లేకపోతే నాకు వీసా ప్రాబ్లం, అన్నీ దే ఆర్ ఆల్ సెకండ్ థింగ్. వెన్ యూ హ్యావ్ మెయిన్ థింగ్ జీసస్ క్రైస్ట్ మన జీవితం ఎప్పుడైతే ఉన్నదో అవన్నీ కూడా మబ్బులో విడిపోతాయండి. ప్రభు అన్నీ కూడా మనకు సమకూర్చే దేవుడు. అందుకనే ఆయన ఆధారంగా చేసుకుని మన జీవన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. మరి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దే విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ మనం అవ్వండి. ఆయన ఒకసారి థింగ్స్ మే గో రాంగ్, థింగ్స్ మే నాట్ వర్క్ ద వే యూ ఎక్స్పెక్ట్. చూసారండి, ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఒకసారి అనుకున్న రీతిగా పనులు జరగవు, ఆ సమయానికి పనులు జరగకపోవచ్చు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ సీ ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. చూసారండి, ఆ గొప్పతనం మాత్రం మనకి ఇప్పుడు ఉంటుంది, మాత్రం ఆలోచించుకోవాలి. ఒకసారి మనం ఏంటంటే ఇన్ని పనులు చేస్తాం ప్రభు కొన్న ఖాళీ చేయాలనుకుంటాం. కానీ ఒకసారి మనం అనుకుంటాం, ఒకసారి సమ్టైమ్స్ వీ ఎక్స్పెక్ట్ నేను ఇక్కడ అప్లై చేసిన ఈ స్ట్రీట్లో జాబ్ వస్తే బాగుంటాను. కానీ అయితే నేను వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను కోవిడ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ కోసం నాకు టైం అయిపోయింది, నేను ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిపోయింది. నేను బయటకు వచ్చేటికి క్యాబ్ వెళ్ళిపోయింది. క్యాబ్ వస్తుంది, ఎంటీ క్యాబ్. నేనంతా ఐ ట్రై టు స్టాప్ హిమ్. అతను నన్ను చూసుకుని వెళ్ళిపోయాడు. అతను నన్ను గమనించుకోలేదు. ఒక 5 నిమిషాలు బస్సు ఎక్కాను. నేను బస్సు ఎక్కి అడుగుతున్నాను, ఒక మైల్ వెళ్ళాడికి నేను ఆఫ్ చేసిన ఆ క్యాబ్ వాడు పక్కకి తీసి టైర్ మార్చుతున్నాడు. చూసాను, నేను ఆ క్యాబ్ ఎక్కకుండా లేట్ అయినాడు కదా. చూసాను, థ్యాంక్ యూ చేస్తాను. నేను అక్కడైతే అక్కడ కూర్చుని టైం మార్చేవాడు అని అనుకోండి. సింపుల్ థింగ్, వెరీ సింపుల్. మన జీవితాల్లో కూడా అది ఒకసారి వీ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. ఈ జాబ్ వస్తే బాగుండు, చాలా అనుకూలంగా ఉంది నాకు అనుకుంటాం. కానీ యూ మే సీ దట్ కంపెనీ వైండ్ అప్ చేస్తాడు మాత్రం. అయితే దేవుడు గాడ్ విల్ ప్రిపేర్ సంథింగ్ ఎస్ బెటర్ దాన్ వాట్ యూ ఎక్స్పెక్ట్. బాబా థ్యాంక్ యూ చేస్తాను మనం నేర్చుకోవాలి. అందునే యేసుక్రీస్తు పౌరులు మన జీవితం కలిగి ఉన్నట్లయితే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. సో మరి యేసుక్రీస్తుని కలిగి మన జీవితం బాధ్యత మన మీద అంతా. ఒకసారి మనం ఎన్నో మన యొక్క ఈ లోక సంబంధమైన సంగతులు మనం అలవాటు దేవుని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఒకసారి. కానీ అయితే
అలా కాకుండా లోకము దాని ఆశలు దిస్ ఆర్ ఆల్ టెంపరీ కొద్ది రోజులు ఉంటాయి. మనం ఎంతకాలం బతుకుతామండి? 70. అధిక బలం అయితే 80 years అని చెప్పారు. అధిక బలం ఉంటే 80 years అట. ఈ 70-80 మధ్యన మళ్ళీ అక్కడ కూడా రాడండి, శ్రమలేనంట. 70 years వచ్చేవాడికి చాలా లైఫ్ అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. మనం ఇంకా 100 years పెరిగితే బాగుంటుంది అనుకుంటాం, కానీ అయితే లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. దేవుడు అందుకనే వస్తాడని ఏం చెప్పండి, 70 years అన్నాడు, అధిక బలం 80 years అన్నాడు. అందుకనే ఇవన్నీ మనం అనుభవిస్తాం, కానీ దిస్ ఆర్ ఆల్ టెంపరీ అండి. వన్ డే యూ హ్యావ్ టు లీవ్ ఆల్ దిస్ స్టఫ్ అండ్ బీ విత్ ద లార్డ్. అయితే మనం పర్మనెంట్ ఏది ఎటర్నల్ లైఫ్. హూసోఎవర్ బిలీవ్ ఇన్ ద లార్డ్, దేవుని కుమారుని విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినాడు. ఆ నిత్యజీవం కోసం మనం చూడాలి. ప్రభువు మనకి ఇక్కడ టెంపరీ ఉంది ఏమోదని 4 రోజులు పోతాం మనం, కానీ అయితే ఎటర్నల్ లైఫ్ కోసం మనం అది దట్ ఇస్ త్రూ జీసస్ క్రైస్ట్ మనం పొందుతాం. అందుకని యేసుక్రీస్తు ఆ జీవితం ఇవ్వడానికి మనకి ఇక్కడ ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమలు పొందిన నీతిని మనం జ్ఞాపకం బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. మనం సమ్టైమ్స్ వీ డోంట్ సీ, ఇది ఉంటే సరిపోతులే మనకి. చూసారా, ఈ చిన్న పచ్చగా ఉన్నవన్నీ చూసి మనం వాటి కోసం తొందరపడుతూ ఉంటాం, కానీ అయితే దేవుడు అన్నాడు లోకము దాని ఆశలు గతించుకోవాలి. చూసారండి, ఆ ఆశలన్నీ కూడా గతించు, కానీ అయితే హూసో అవర్ బిలీవ్ ఇన్ ద లార్డ్ దే షాల్ లివ్ ఫర్ ఎవర్ అని. చూడండి, దేవుని ఉన్న ప్రతి ఒక్కరు నిత్యము జీవించినట్టు చెప్పినట్టుగా మనం చూస్తాం. అందునే నిత్య జీవం కొరకు మనం చూడాలి, ఈ లోకము దాని ఆశలు గ్రహించుకున్నాడు. అందునే ఇక్కడ మరి ఈ ప్రజలందరూ కూడా అప్పుడు కూడా హోసన్నా మరి అని ప్రభువుని ఎంతో మహింపరిచిన వ్యక్తులే మళ్ళీ ఏం చేశారంటే, ఎందులో కొంతమంది ఏమనంటే 21:10 చూసినట్టు ఏమంటే, అండ్ వెన్ హీ హ్యాడ్ కమ్ టు జెరూసలేం ఆల్ ద సిటీ వాజ్ మూవ్డ్. చూడండి, చాలామంది ఎంతో సంతోషంతో ఉత్సాహగానాలు చేసేట్లుగా మనం చూస్తున్నాం, కానీ అయితే అక్కడే మళ్ళీ కొంతమంది ఏమన్నారంటే, అక్కడ కొంతమంది పీపుల్ అన్నారు, హూ ఈజ్ దిస్ మ్యాన్, హూ ఈజ్ హీ. చూసారండి, అందరూ ఉత్సాహగానం చేశారు. కొంతమంది అయితే ఏమన్నారంటే, హూ ఈజ్ హీ. ఈ రోజుల్లో కూడా మన మధ్యనే పీపుల్ ఉన్నారండి ఈ మాటలు తెలుసు అందరికీ. చర్చికి వెళ్తాం, వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, క్రిస్మస్ చేసుకుంటున్నాం, తర్వాత ఇవన్నీ. కానీ అయితే యేసుక్రీస్తు ఎవరంటే సరైన ఆన్సర్ ఉండదండి. ఆన్సర్ రాదు మనకి, ఎందుకంటే వీ డు నాట్ నో మచ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అంటే మనం విన్నాం, ఎందుకంటే మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి మనం క్రైస్తవులు అండి. మేమండి 3 generations మేము క్రైస్తవులు అండి, మంచిదే. వాట్ యు నో అబౌట్ జీసస్ క్రైస్ట్? ఒక మాట చెప్పగలవా? ఎవరిని అడిగితేనండి ఆ విధంగా ఉండాలి మనం. అదే ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే అందరూ సంతోషంగా ఉండదు, కానీ కొంతమంది ఎవరైనా చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. మనం కూడా ఒకసారి అటువంటి పరిస్థితులు మనం డియర్ ఫ్రెండ్స్, మనం కూడా ఎవరిని అడిగినప్పుడు సమాధానం చెప్పగల పరిస్థితి ఉన్నారో మనం జ్ఞాపకం తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా మన నేమ్ ట్యాగ్స్ ఉంటుండే. ఒకసారి ఎప్పుడైనా మన షాప్కి వెళ్ళినప్పుడు జాన్, జాషువా, నేను అడిగితే జాషువా అంటే తెలుసు, గ్రేట్ మ్యాన్. ఐ డోంట్ నో మ్యాన్ హూ ఈజ్ మై మామకి ఎంత విచారం చూడండి. నేను మొన్నసారి నేను కార్ డీలర్షిప్కి వెళ్ళాను. ఇలా అతను కుర్రుడు యంగ్ ఫెలో పని చేస్తున్నాడు, వెరీ యంగ్. నువ్వు స్కూల్కి వస్తున్నావు ఏదైనా అడిగాను. స్కూల్ ఇప్పుడు అయిపోయినా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 12th grade అన్నాడు. అంటే అంత యంగ్ చూడండి, 18-19 years, బట్ ఈజ్ వర్కింగ్ యాజ్ సేల్స్ మ్యాన్. అప్పుడు నేను డ్యూ కూడా చర్చ్ అని అడిగాను. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ మ్యాన్, ఐఎమ్ ట్రైంగ్ టు కూడా చర్చ్. నేను ప్రయత్నిస్తే అలాగే అంటాడు. చూడండి ఎంత విచారం చూడండి. పీపుల్ ఉంటున్నారు, పేర్లు పెట్టుకుంటున్నారు, ప్రభు అంటే తెలుసు, చర్చ్ అంటే తెలుసు, క్రిస్మస్ తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ అయితే క్రీస్తు అంటే ఎవరో తెలియదు. చూడండి ఇన్నిసార్లు ఇక్కడ కూడా ఇంత కేకలేదు. అయితే జాన్ 6:14 ఏమనంటే ఈయన రాబో ప్రవక్త అని చెప్తున్నారు. జాన్ 9:7 చూస్తే అక్కడ బ్లైండ్ మ్యాన్ అన్నాడు, విట్నెస్ దట్ జీసస్ ఈజ్ ద ప్రాఫిట్ అని. చూడండి మత్తయి సువార్త 27:54 చూసినట్లయితే ఈయన దేవుని కుమారుడు అని అక్కడ చెప్తున్నాడు. మనం చూస్తాం. చూడండి, పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ నో హూ జీసస్ క్రైస్ట్. అండ్ ఆయన గురించి బాగా తెలిసినాడు, కానీ కొంతమందికి అయితే మనం జస్ట్ అందరితో వెళ్తాం, అందరితో వస్తాం అంతే. దట్స్ గుడ్ ఎనఫ్. ఆవేళ మనం ఏం చేస్తున్నామండి, బిర్యానీ చేస్తాను బాగుందండి, చాలా మనం ఆ విషయాలు ఎక్కువ చెప్పుకుంటాం, కానీ చర్చలో ఏం చేసాం ఏంటి, ఇవాళ మెసేజ్ ఏంటి అని ఒకసారి మనం అది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆ మాటలు పలకడానికి మనకు అంత టైం ఉండదు. కానీ అయితే డియర్ ఫ్రెండ్స్, మనం వచ్చి పోవడం కదా, దట్స్ నాట్ ద మెయిన్ థింగ్ అండి.
కానీ ఏం నేర్చుకుంటున్నాం మనం, చర్చికి వెళ్తున్నాం. ఈవేళ ఏంటి మెసేజ్ ఏంటి? లాస్ట్ 4 వీక్స్ నుంచి కూడా మనం ప్రభు యొక్క సిలువను గురించి నేర్చుకున్నాం. మరి పౌలు సాక్ష్యాల గురించి, పౌలు చెప్పిన మాటల గురించి మనం నేర్చుకున్నాం. హౌ మచ్ డిడ్ వి లెర్న్ ఫ్రమ్ దట్? మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి అలవాటు చేసుకున్నాం మన జీవితంలో? డూ యూ అప్లై దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? నీ యొక్క జీవితంలో ఆ మాటలను మరి అప్లై చేసుకుని జీవిస్తుంది మన చేయాల్సిన బాధ్యత మన మీద అంతే ఉన్నది. మనం కూడా ఈరోజు అటువంటి గ్రూపులోని యేసుక్రీస్తు ఎవరో అని మనం అడిగంటే ఇట్స్ ఆల్ వేస్ట్ అండి. ఈ లైఫ్ అంతా కూడా వేస్ట్. మనం ఆ రోజుల్లో ప్రజలు ఆయన చేసిన సూచక్రియలు చూశారు. ఆయన గొప్ప వ్యక్తి అని తెలుసు. మరి ఆయన అంటున్నారు, నేను పరలోకం నుంచి వచ్చి నా తండ్రి ప్రత్యేక సంకల్పం పంపించిన ఆయన ప్రసంగాలు అన్నీ అంటున్నారు. కానీ అయితే కొంతమంది అనండి, విచ్ దిస్ మ్యాన్, చూడండి ఎంత అంధకారం ఉన్నారు. ఒకసారి మనం కూడా అటువంటి బలహీనంగా ఉన్నాము. డూ యూ నో ఎనీథింగ్? మరి ఒకసారి వాక్యం చదువుతాం కానీ వీ డోంట్ సీ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సరే ఒకసారి బయటికి వెళ్తాం, తీయండి సార్, త్వరగా చదవండమ్మా, ఏంటమ్మా త్వరగా చదవడమ్మా, టైం అవుతున్నారు మనకి. సరే టైం వచ్చేటప్పుడు మనకి ఏంటంటే క్విక్. మాకు మేనత్, మా కోవిడ్ ఉంటే మా మేనత్ కావాలండి, మా నాన్నగారి సిస్టర్ ఆవిడ రోజంతా కూడా చక్కగా ఫ్రెండ్స్తో మాడి ఫోన్ అంతా చక్కగా ఉండేది. ప్రార్థన వచ్చి మా మిస్సెస్ అమ్మ చిన్న వాక్యం చదవరా, పిల్లల మీద వచ్చేస్తుంది. సరే పిల్లల మీద వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తే బాబా చిన్న ప్రార్థన చేయాలి సరిపోతుంది. మా మిస్సెస్ని అడుగుండి, పెద్ద వాక్యం అదే ఈవేళ అదే చదవను ఆవిడ ఇష్టం ఉండేది కాదు. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్ అండ్ దీస్ థింగ్స్ మనం ఏంటంటే లెట్ ఇట్ గో. కానీ అయితే మనం ఏం చదువుతున్నాం? మార్నింగ్ నుంచి చదవడం, పికప్ 1 వర్డ్స్. నాకు దేవుడి వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యం పట్టుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఆ వాక్యం పట్టుకుని ఆ దినం స్టార్ట్ చేయండి. ఎంత గొప్ప ఉంటుంది. 30 వర్సెస్ మీకు వస్తాయి. ఆ విధంగా మనం ప్రభువుని తెలుసుకుని ప్రభువు మహిమాదమైన జీవన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. అందుకనే ఇక్కడ ఇంకా ముందు చూసినట్లయితే ఇక్కడ దేర్ ఆర్ క్లూలెస్ పీపుల్ అనమాట. అంటే ప్రభు అంటే ఎవరో తెలియని ప్రజలు ఉన్నారనమాట. అటువంటి ప్రజలు కూడా మన మధ్యన ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. మరి అది మనం నేర్చుకునే బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. అందుకనే ఇక్కడ చూసినట్లయితే క్రాస్ మనం చూస్తాం, ఎవ్రీవేర్ క్రాస్. చర్చ్ ఇఫ్ యూ పాస్ బై చర్చ్ 3 క్రాస్ ఉంటాయి. ఎప్పుడు నేను 3 క్రాస్ పెడతారు ప్రతి చర్చిలో కూడా ఈ లెంట్ డేస్. ఆ క్రాస్ ఎందుకు? మన మెడలో క్రాస్ ఉంటుంది అనే కదా. కానీ తెలవాలేసి ఎన్నో మనం కాన్ఫిడెన్స్ చేస్తూ ఉంటాం. కానీ అయితే క్రాస్, వెన్ యూ వేర్ ద క్రాస్, వెన్ యూ సీ ద క్రాస్, వెన్ యూ హ్యావ్ క్రాస్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ దట్. ఆ విధంగా ఈ క్రాస్లో నుండి ఆ యొక్క మహిమను మనం వ్యక్తపరిచే వ్యక్తిలో మనం ఉండాలండి. చాలామంది మెడలో మనం ప్రతి చైన్లో కూడా ఒక క్రాస్ ఉంటుంది కదా. కానీ అయితే మనం ఆ రీతిగా జీవిస్తాం. మన జీవన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. జ్ఞాపకం చేసుకున్నాం, లెట్ us నాట్ క్యారీ ద క్రాస్. అంటే ఆ మనం క్రాస్ మనం మెడలో ఉంటే అదే బ్లెస్సింగ్ అదవ్వదండి. యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్. అటువంటి శ్రమలో అటువంటి మరి ఆ విలువను కలిగి మన జీవన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. అందుకనే వేరింగ్ క్రాస్ ఇస్ నాట్ ద మెయిన్ థింగ్. అయితే ద మీనింగ్ ఆఫ్ ద క్రాస్ ఇష్యూ, అక్కడ ఆ యొక్క సిలువను కూర్చున్న వర్తమానం మనం ఎరిగి మన జీవన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. వీ హ్యావ్ టు సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్రాస్. అప్పుడు క్రిస్టియానిటీ ఆ విలువ మనం తెలుస్తుందండి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అదర్స్. మనకి అదర్స్ కూడా మనం చెప్పగలం ఈ క్రాస్ యొక్క విలువలు మనది. వెన్ యూ వేర్ ద క్రాస్, యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద క్రాస్ కదండి కదా. ఇప్పుడు మనం డైమండ్ ఉన్నదంటే మనకు ఆ విలువ తెలుస్తుంది. అలాగే మన క్రాస్ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మనం ఎటువంటి విలువను దానికి ఇస్తున్నాము, ఎటువంటి ఇంపార్టెన్స్ మనం ఇస్తాము, మనం జ్ఞాపకం జీవన బాధ్యత. లెట్ us నాట్ యాక్ట్ లైక్ క్లూలెస్ పీపుల్. ఎవరైనా మనం క్వశ్చన్ వేస్తే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అడిగినప్పుడు మనం వీ షుడ్ బి ఏబుల్ టు రెస్పాండ్ పీపుల్ వెరీ వెల్. చక్కగా మనం చెప్పే వ్యక్తుల్లో మనం ఉండాలండి. క్రాస్ అంటే ఏంటి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్రాస్ అని మనం చెప్పే స్థితిలో మనం ఉండాలి. అక్కడ క్లూలెస్ పీపుల్ ఎవరన్నా ఈ వ్యక్తి అక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. అయితే మరి మనం అటువంటి మరి జనాంగంలో మనం అటువంటి గ్రూప్లో ఉండకుండా మనం వీ హ్యావ్ టు నో మచ్ మోర్ అబౌట్ ద క్రాస్. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అన్నాడు, హీ కేమ్ టు టేక్ అస్ విత్ హిమ్. అక్కడ ఒక మాట అన్నాడు ఏమంటే, John 12:32 చూసే, నేను భూమి మీద నుండి పైకెత్తబడేలా అందరినీ నా యొద్దకు
ఆకర్షించుకుందని చెప్పారు చూడండి. ఆయన అంటాడు చూడండి, వెన్ ఐఎమ్ లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ ద ఎర్త్ విల్ డ్రా ఆల్ మెన్ టు మై సెల్ఫ్. నేను అందరినీ కూడా ఆయన మరి ఆకర్షించుకుందని అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అటువంటి ప్రేమను మనం వ్యక్తపరచాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా జీవించినట్టుగా మనం చూస్తాం. మరి సిలువ మీద మరణించడం ఆర్డినరీ థింగ్. ఆయన యొక్క ప్రేమ సిలువ యాజ్ సింబల్ ఫర్ క్రూయల్టీ కదండి. రోమిల్ టైంలో ఆ సిలువ అంటే డెత్ పెనల్టీ అనమాట. బట్ జీసస్ క్రైస్ట్ వెంట్ టు ద క్రాస్. మరి ఆయన క్రాస్ మీదకి వెళ్ళి మనకి ఆయన చూపిన ప్రేమను మనం మర్చిపోకూడదు. ఆ క్రాస్ మీద ఎక్కించిన వాడు ఎవరైనా తండ్రి మీరు ఏం చేసిన మీరు తెలియని క్షమించండి. కెన్ ఎనీబడీ సే దట్? చెప్పండి. మనం ఏం చెప్పను, మనం చెప్పలే. కానీ యేసుక్రీస్తు మనలో ఉంటే మనం వీ కెన్ బి మోర్ పేషెంట్. ఆ పేషెన్స్ మనకు వస్తుంది. చూడండి, ఆయన ఎంతో ప్రేమతో మళ్ళీ ఆయన హీ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ లవ్. మన నుంచి ఏమి కోరలేదు ఆయన, కానీ అయితే మన కొరకు ఆయన మరి సమర్పించుకునే అటువంటి ప్రేమ చూపినట్టుగా అటువంటి ప్రేమను మనం ఆ క్రాస్ యేసుక్రీస్తు ఆ క్రాస్ ద్వారా మనకి ఎన్నో గొప్ప కార్యాలు మనం చూపించినట్లుగా ఆ యొక్క ఆ డీప్ మీనింగ్ మనం గ్రహించి మన జీవనం బాధ్యత మన మీద ఉన్నది. క్రాస్ అంటే ఊరు జస్ట్ క్రాస్ గురించి చెప్పచ్చు. బట్ వాట్ యు హావ్ లెర్న్, వాట్ యు ఆర్ ఫాలోయింగ్, యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్ అండి. ఈ క్రాస్ గురించి మనం నేర్చుకుని అందుకని దేర్ ఆర్ సో మచ్ క్లూలెస్ జనరేషన్ నీడ్స్ టు నో మచ్ అబౌట్ క్రాస్ అండి, రాదర్ దాన్ జస్ట్ బీయింగ్ టోల్డ్ అబౌట్ ఇట్. చూడండి, మనం చెప్పడం కాకుండా దే షుడ్ నో దట్. అందుకనే ప్రతి చోట కూడా కొంతమంది మనం ఏం చేస్తామండి, మనం క్రిస్టియన్స్ క్రైస్తవ కుటుంబంలో పుట్టినట్లయితే ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ యూ విల్ ఫాలో ద సేమ్ థింగ్ కదా. వై చెప్పండి? వై? బికాస్ మై ఫాదర్ ఇస్ ఎ క్రిస్టియన్, మై మామ్ ఇస్ ఎ క్రిస్టియన్, దే ఆర్ గోయింగ్ టు చర్చ్, ఐ విల్ గో విత్ దెమ్ బికాస్ ఐఎమ్ బీయింగ్ ఫోర్స్డ్ టు గో విత్ దెమ్ సమ్టైమ్స్. చూడండి, మరి వెళ్ళకపోయినా పేరెంట్స్ అంటారు చర్చ్కి వెళ్ళాలి, మనం తప్పకుండా తీసుకెళ్తారు. బికాస్ ఆఫ్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు చర్చ్. దట్స్ నాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు ఏమంటాడంటే మనల్ని నువ్వు వెన్ యూ నో క్రాస్ ఆ యొక్క సిలువను నువ్వు విన్నప్పుడు ఏంటంటే యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద క్రాస్. అది ఆ పెయిన్ ఎటువంటిదో మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యూ వాంట్ టు నో మచ్ అబౌట్ క్రాస్, అది యేసుక్రీస్తు పొందిన ఆ యొక్క బాధలో మనం ఎక్కువ మెడిటేట్ చేసినట్లయితే యూ లివ్ లైక్ మరి ఆ యొక్క జీవితాన్ని కూడా మనం ఆ విధంగా మలుచుకుని మనం జీవించేటువంటి శక్తిని దేవుడు మనకి ఇస్తాడండి. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్. అందుకనే మనం మరి ఇక్కడ ఎప్పుడైతే చూడండి, లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ప్రోడిగల్ సన్ ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి చెప్తున్నాడు కదా, నాయన నెలకు మంచిది ముళ్ళు ఉంటాయని, దట్స్ నాట్ గుడ్ ప్లేస్ అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేయండి, హీ హాజ్ ఎక్స్పీరియన్స్ దట్ లైఫ్. ముళ్ళులోకి వెళ్ళాడు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నాడు, నాన్న నేను నీ పక్షాన పరలోకాన్ని కూడా నేను పాపం చేస్తాను. చూడండి హౌ మచ్ రిపెంటెడ్. సార్ అది మామూలుగా రాదు, అది బికాస్ హీ ఎక్స్పీరియన్స్ ద పెయిన్ హీ కేమ్ బ్యాక్ టు డాడ్. వచ్చి అతన్ని అడిగినట్లుగా మనం దట్స్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ నీడ్ అండి. సిలువను గురించిన వర్తమానం మనం వింటున్నాం, కానీ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు మనం కూడా ఆయన చేసినట్టు అటువంటి కఠినమైన కార్యాలు మనం కూడా మన జీవితంలో చేయాలని నిశ్చయించుకొని వీ హ్యావ్ టు గో ఎక్స్ట్రామైజ్ విత్ పీపుల్. చూడండి, ఎప్పుడైతే మనం చేస్తామో అది మనకి మన జీవితంలో మనకు ఉండిపోయి మనం ఏం చేస్తామంటే మనం దేవుని కొరకు పోరాడుతుంటాం. ఏది వచ్చినా కూడా ఈ సఫరింగ్ వస్తే యా నా ప్రభు నాకు సఫరింగ్, వై కాంట్ ఐ సఫర్ ఫర్ దిస్ రీజన్ అనేసి మనం అనుకుంటాం. చూడండి, లేకపోతే ఏం చేస్తాం మనం, కంప్లైనింగ్ స్పిరిట్. ఏంటంటే నాకు ఇంత దూరం జాబ్ వచ్చింది అండి, నాకు చూడండి జాబ్ మంచిదే, జాబ్ మనం ప్రార్థన చేస్తాం. జాబ్ వస్తే ఒక గొడవ, రాకపోతే ఒక గొడవ, దగ్గరలో అయితే ఒక గొడవ, దూరంలో అయితే ఒక గొడవ. చూడండి, అయితే వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్, యేసుక్రీస్తు ప్రభు మనం చూపిన ప్రేమ, సిలువలో చూపిన ప్రేమను మనం గుర్తెరిగి ఇఫ్ యూ రియల్లీ రీసెర్చ్ చేసి నీ జీవితంలో దాన్ని అవలంబించినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ రియల్లీ నో ద లవ్ ఆఫ్ ద లార్డ్ అనమాట. ప్రభు యొక్క ప్రేమను నువ్వు ఎరిగి ఏం చేస్తానంటే యూ విల్ ఆల్సో ఫాలో, యూ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ లవ్ టువర్డ్స్ యువర్ నేబర్స్. మనం కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఇతరులు వ్యక్తపరచుకోవాలి. అటువంటి ప్రేమ మనలో. అందుకనే మనకి
సండే స్కూల్ టీచర్స్, ఎడ్యుకేటర్స్, మరి వీళ్ళందరూ కూడా చెప్తారు. కానీ అయితే లెట్ ద పీపుల్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్ అండి. ఆ యొక్క ప్రేమను మనం ఎప్పుడైతే ఆ ట్రూ మీనింగ్ ఆఫ్ ద క్రాస్ ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో దే విల్ నెవర్ లీవ్ దట్ అండి. అదేమంటే దట్ విల్ బికమ్ ఎ సీల్ ఆన్ యువర్ హార్ట్. ఆ సీల్ కనుక ఇప్పుడు చెరిగిపోతుందండి. అటువంటి ప్రేమను మనం గుర్తిన బాధ్యత మన మీద. అటువంటి సిలువ మరి శ్రమను మనం గుర్తెరిగి ఆ రీతిగా ఇఫ్ యూ కల్టివేట్ దట్ లవ్ మన జీవితంలో ఒక ఎక్స్ట్రామైన ఎవరైనా సహాయం ఉన్నప్పుడు వెళ్ళడం, ఎవరైనా అవసరాలు ఉన్నప్పుడు వెళ్ళడం, కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడం, ఇవి ఎప్పుడు వస్తాయంటే ప్రభువులో మనం డీప్గా జీవించినప్పుడే దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గో ఎన్ ఎక్స్ట్రా మైల్ విత్ ఎనీబడీ ఎల్స్. అటువంటి ప్రేమను మనం కలిగి జీవించిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదని. ఇప్పుడు ఏముందంటే మనకు అందులో ఏముందంటే దట్ విల్ బి లైక్ ఎ సీల్ ఇన్ యువర్ హార్ట్. మీ యొక్క హృదయాల్లో అది మనకి ఉండి మనం యూ విల్ నెవర్ టర్న్ బ్యాక్ ఫ్రమ్ ద లార్డ్. యూ విల్ ఎక్స్ప్రెస్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ప్రభువుని నమ్మాను, ఐఎమ్ ఎ బిలీవర్. యూ యాక్ట్ లైక్ ఎ బిలీవర్, యూ టాక్ లైక్ ఎ బిలీవర్, యూ వాక్ లైక్ ఎ బిలీవర్, యూ డ్రెస్ అప్ లైక్ ఎ బిలీవర్. సరే, ఆ యాటిట్యూడ్ వస్తుంది మనకి. ఇప్పుడు వెన్ యూ ఎక్స్పీరియన్స్ అట్లా ఆ ప్రేమను మనం ప్రభా నీవు పొందిన శ్రమల్లో మరి నాకు అటువంటి పాలు బాగా నాకు ఈ ప్రభా నాకు కూడా నేర్పించి ప్రభా అని మనం ప్రభుని అడిగినప్పుడు ఏం చేయాలంటే గాడ్ విల్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. హీ విల్ పుట్ యూ త్రూ అండ్ టీచ్ యూ అండ్ హెల్ప్ యూ టు లెర్న్ దోస్ థింగ్స్. అటువంటి అనుభవం మనకు కావాలి. అంతేగాని శివుడి గురించి బాగా చెప్పారండి వాళ్ళంటే చాలా బాగుందండి, చాలా బాగుందండి. మన డోంట్ జస్ట్ ట్రై టు ప్రైజ్ లైక్ దట్. కానీ అయితే మనం ఏమి నేర్చుకున్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నది మనకి చాలా ముఖ్యమండి. అందుకనే జీసస్ క్రైస్ట్ ఈ డైడ్ ఆన్ ద క్రాస్, ఆయన శిలువ మీద మరణించింది. అంతేకాకుండా ఈ డిడ్ నాట్ డై ఆన్ ద క్రాస్ జస్ట్ మేక్ యూ టు ఫీల్ బెటర్. సరే, మనకేదో ఆయన చేయాలని కాదు. అయితే హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు డై ఆన్ ద క్రాస్. ఆయన మరణించి మరి మన కొరకు మరి ఆయన ఆ పాప క్షమాపణ మనకి ఆ శిలువమానే మనకు దొరికింది. ఆయన మరణించి మరలా మన కొరకు ఆయన శరీరం నలగొట్టబడింది, రక్తం అంతా కార్చబడింది, మరణించి దాన్ని ఈ రోజు అగైన్ మళ్ళీ వచ్చి ఆయన అంటే ఆయన మనకి ఇచ్చినట్టు ఆ గొప్ప సంగతి అంటే హీ డిడ్ నాట్ మేక్ అస్ టు ఫీల్ బెటర్ బట్ హీ మేక్ అస్ టు ఫీల్ వర్స్ట్. ఎందుకు వర్స్ట్ ఫీల్ అవుతాడు మనం? ఎందుకు ఫీల్ అవుతుంది చెప్పండి? వై డూ యూ నీడ్ టు ఫీల్ వర్స్ట్? బికాస్ he died for your sins, he died for my sins, isn't it? If your dad go to jail for your mistake, how do you feel? You feel guilty. Jesus Christ came to this world now to feel you that much. And Yesu Christ Prabhu మరి మన యొక్క పాపాల గురించి ఆయన వచ్చి సిలువ పొందిన ఆ యొక్క మరణం, ఆ సిలువ మీద మరణం పొందుట మనంతో గిల్టీగా ఫీల్ అవుతాం. కానీ అయితే దెన్ యూ విల్ ఫీల్ రియలైజ్ నా గురించి నేను మరణించాడని మనం యూ విల్ వేక్ అప్. అంతేకాకుండా నీకు అటువంటి రియలైజేషన్ అది అప్పుడు కలుగుతుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా దేవుని అంగీకరించి మరి దేవుని పెరుగుటకు ఆ గొప్ప భాగ్యం మనకు వస్తుంది. మనం యేసుక్రీస్తు వచ్చాడంటే మరి ఆయన మన కొరకు మరి చూద్దాం. ఎందుకు వచ్చిన జాన్ 10:10 చూద్దాం ఒకసారి. ఒక వాక్యం చదువుతాం. 10:10 చూడండి. గొర్రెలకు జీవము కలుగును, అది సమృద్ధిగా కలుగును నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్పి ఐఎమ్ కమ్ దట్ దే మైట్ హ్యావ్ లైఫ్ అండ్ దే మైట్ హ్యావ్ ఇట్ మోర్ అబండెంట్లీ. చూడండి, జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ us లైఫ్. చూడండి, మరి సాతాను ఎందుకు వస్తాడండి? హీ విల్ స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. చూడండి, అయితే దేవుడు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే స్క్రిప్చర్స్ను ఇన్విటేషన్ ఫర్ ఎ సిన్నర్. హీ కేమ్ టు ఇన్వైట్ సిన్నర్స్ బట్ నాట్ టు డైన్ విత్ హిమ్. చూడండి, ఆయన తెలియదు మనం భోంచేనే రాలేదండి. అయితే హీ కేమ్ హియర్ టు డై ఫర్ us, టు డై ఫర్ అవర్ సిన్స్. చూడండి, అందుకనే ఆయన యేసుక్రీస్తు వచ్చాడు. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ జస్ట్ కమ్ టు డై ఫర్ us బట్ వి మైట్ లివ్. ఆయన మరణం ద్వారా మనం జీవిస్తామని, మన తర్వాత ఆయన మరణించి లేచిన రీతి కూడా మనం చూస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన సంగతి అంటే జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ రోజ్ అగైన్ సో వీ కెన్ డై టు అవర్ సిన్ఫుల్ లైఫ్. మనము మన యొక్క పాప జీవితం మనం విడిచిపెట్టేది ఏంటంటే వీ విల్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ద లార్డ్ అండ్ వాక్ ఇన్ న్యూ లైఫ్. చూడండి, దేవుడు ఎందుకు వచ్చాడంటే మన యొక్క పాపలు క్షమించాడు ఆయన. ఆయన మరణించిన ద్వారా మనకేమైందంటే మనకి లైఫ్ ఇచ్చాడు ఆయన. వీ కెన్ డై టు అవర్ సిన్ఫుల్ లైఫ్. ఆ పాత జీవితం, పాప జీవితం మనం విడిచిపెట్టి
we will surrender ourselves unto the Lord. దేవునికి సమర్పించుకుని మనం ఏం చేస్తామంటే we will live new life. చూసారా, దేవునిలో ఉన్న వాళ్ళందరినీ నూతన సృష్టి అంటారు. చూడండి, ఆ నూతన సృష్టి మనలో రావాలంటే చూసారా, యూ హ్యావ్ టు డై యువర్ సిన్ఫుల్ లైఫ్. ఆ యొక్క పాప జీవితం మనం మరణించి ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు సరెండర్ అవర్ లైఫ్ అంటు ద లార్డ్. దేవునికి మన యొక్క జీవితం సమర్పించుకొని మరి వీ విల్ లివ్ న్యూ లైఫ్. దట్స్ ద రీజన్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్. He did not just come to enjoy and have good time with us and dine with us, but he came to die with us. Came to die for us. ఆయన మరణం ద్వారా మనం ఏం చేస్తామంటే we will die to our sinful life and surrender ourselves unto the Lord, and then we will live new life. మరి దేవునిలో కొత్త జీవితం జీవిస్తాము. అందుకు మరి యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన రీతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. డోంట్ ఎవర్ ఫర్గెట్ ద రీజన్ దట్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు సేవ్ us from our sins. సో ఆయన పుట్టక మునిపే మత్తయి సువార్తలో మరి దేవుడు ముందుగానే బయలుపరిచాడు. యేసుక్రీస్తు పుట్టుక, thou shalt bring forth a son and thou shalt name him Jesus Christ. He shall save his people from their sins. పాపాల నుంచి ఆయన క్షమిస్తాడు. అందుకనే మనం ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నామని, అంతేకాకుండా ఇక్కడ మనకి చెప్పిన రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఆదిలోనే పాత నిబంధననే ప్రవక్తలు, ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్నగాడిని ఎక్కిన ఎత్తుకు వచ్చున్నాడని సియోను కుమార్తె చెప్పాడు. ఇదిగో రాజు ఈజ్ ఎ కింగ్, బడిన సాత్వికంతో వస్తున్నాడు, భారవాహక మరి గాడి మీద ఎక్కి వస్తున్నాడు. ఇటువంటి ఆ స్పిరిట్ మనలో ఉందని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వచ్చిన రీతి, తగ్గించుకున్న రీతి, ఆయన ద రీజన్ హీ కేమ్ టు దిస్ వరల్డ్, ద పర్పస్ హీ కేమ్ టు దిస్ వరల్డ్. ఆయన వచ్చింది మనం రక్షించలేదు. ఆయన వచ్చి ఆయనకు పర్పస్ అంతా కూడా జరిపించి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వాట్ అబౌట్ యూ అండ్ మీ? హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్. ఆయనకు ఉన్నదంతా కూడా సమర్పించారు. రక్తము, ఆయన శరీరం మనకి ఇచ్చేసాడు. ఎవ్రీథింగ్ హీ డైడ్ ఫర్ us రోజు అగైన్. బట్ వాట్ అబౌట్ యూ అండ్ మీ? మనం ఏం ఇవ్వగలుగుతున్నాం ప్రభు గారు? మనం ఏం ఇవ్వగలుగుతున్నాం చెప్పండి. ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ చెక్ ఫ్రమ్ యూ. ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అదర్ థింగ్స్ ఫ్రమ్ యూ. హీ వాంట్స్ యువర్ లైఫ్, యువర్ హార్ట్. మనకు హృదయాలు కోరుతున్నాడు. హీ వాంట్స్ లివ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయం. ఆయన అన్నాడు, నేను వచ్చి తలుపు కొడుతున్నాను, ఎవరైనా కూడా నా యొక్క స్వరము నేను తలుపు ఐ కమ్ డైన్ విత్ యూ. మరి దేవుని మనం రిసీవ్ చేసుకున్నాం కదా, మనం చెప్తున్నాం, మన శ్రమల గురించి చూస్తున్నాం, ఈ వారం అంతా, ఈ నెలంతా కూడా చూస్తున్నాం. కానీ అయితే బట్ వాట్ హ్యావ్ యూ డిసైడెడ్ టు డూ ఫర్ ద లార్డ్? దేవుడు వచ్చి మరణించడం మన వరకు. అయితే వాట్ ఈస్ యువర్ డెసిషన్? ఆర్ యూ ఏబుల్ టు లివ్ ఫర్ జీసస్ క్రైస్ట్? మరి దేవుని కొరకు మనం జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా జీవించగలుగుతున్నాం లేదా? ఒకవేళ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిజైర్, మరి ప్రభువుని అడగాలన్నా మనం. అడిగి, ప్రభా నేను ఏ విధంగా జీవించాలి నీ కొరకు? వాట్ ఎల్స్ కెన్ ఐ బ్రింగ్, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ ఫర్ యూ లార్డ్? నేను చర్చికి రావడం కాదు, నేనేం చేయగలను నీ గురించి అని మనం ప్రభుని అడిగితే, గాడ్ విల్ ఓపెన్ యువర్ హార్ట్. ఆయన నీకు ఓపెన్ యువర్ ఐస్ అండి. ఐస్ ఓపెన్ చేసి దేవుడు తప్పకుండా నీకు గొప్ప కార్యాలు, నీతో హీ విల్ మేక్ యూ గ్రేట్ వెసల్ ఫర్ హిమ్. ఆయన కొరకు గొప్ప పరికరంగా దేవుడు వాడినాడు. చూడండి, మరి పౌలు కూడా ఏ విధంగా వాడుకున్నాడు చూడండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, హీ హాజ్ ఎ చోజన్ వెసల్ ఫర్, నేను ఏర్పాటు చేసిన బలమైన పాత్ర నాకు. హీ ఈస్ గోయింగ్ టు బేర్ మై నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్, జెంటైల్స్ అండ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగా వాడుకున్నాడు. అయితే యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. Go and confess your sins. If you confess your sins, He is just and faithful to forgive your sins and cleanse us from all of our unrighteousness. మనకు దుర్నీతిని, సమస్త దుర్నీతిని పవిత్రంగా చేసి ఆయనకు ప్రియబిడ్డలుగా చేర్చుకుంటూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ అయితే ఆర్ యు రెడీ ఫర్ దట్? మనం కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం బలహీనకరంగా వాడుకుంటాం. లెట్ us start today. మరి నేను త్వరగా చేయకూడదు. ఈ వేళ మన మెసేజ్ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభా నేను ఏం చేయాలి, నా పర్పస్ ఏంటి నీ విషయం మనం అన్నట్లయితే, గాడ్ విల్ ప్రిపేర్ యూ అండ్ గివ్ యూ సో మెనీ థింగ్స్. నీ లైఫ్లో వచ్చి ఆయన కొరకు వాడబడేలాగా అటువంటి శక్తి మనకి ఇస్తాడు. దేవుడు మన అందరి పట్ల కూడా అటువంటి కృప దయచేయండి. ఆమేన్. మేరీ రిక్వెస్ట్ ఆల్ ఛానల్ అండ్ ఫీడ్ ప్లీజ్. మనం ఒకసారి డెసిషన్ తీసుకున్నాం, వచ్చి వెళ్ళిపోవడం కాదు.
లెట్ us మేక్ ఎ డెసిషన్. ప్రభా నేనేం చేయగలను, నువ్వు నా గురించి శిలువ మరణించావు, నా పాపాలన్నీ కూడా క్షమింపడ్డాయి. మరైతే ప్రభా నేను నీ కొరకు ఏ విధంగా జీవించుకున్నా ప్రభుని అడిగినప్పుడు తప్పకుండా హీ విల్ మేక్ యూ టు రియలైజ్ వాట్స్ యూ నీడ్ టు డూ. మనం ఏం చేయాలని ప్రభు తప్పకుండా చెప్తాడు. అటువంటి మరి పశ్చాత్తాపమైన హృదయంతో మన ప్రభు సన్నిధికి వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని నడిపించే దేవుడు. దయచేసి అందరూ కూడా మీ హృదయాల్లో ప్రభుని అడగండి. అడిగి ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రభా నేను నీ సన్నిధికి వచ్చి అడుగుతున్నాను ప్రభా, నన్ను ఒక పరికరంగా నన్ను సిద్ధపరచుకోవాలంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. I request Brother Noel to come and close it, please, with prayer. ప్రార్థన చేసే ముందు క్రిస్టఫర్ గారు ఒక చిన్న కింద ఇన్విటేషన్ సాంగ్ ఒకటి పాడతానంటున్నారు. అది సందర్భం కళ్ళలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే లెట్ us listen to this song. Just try to understand the meaning of this song. వేదిక మనం పాడుతున్నాం. ఈ లోక మాయలు గతించిపోవును, ఈ భువి భోగము క్షణకాలమేగా. ఈ లోక మాయలు గతించిపోవును, ఈ భువి భోగం క్షణకాలమేగా. రేడే రక్షణ దినము ప్రభు చెంతకు చేరుమయా. హల్లెలూయా నేడే రక్షణ దినము ప్రభు చెంతకు చేరుమయా. రమ్ము ప్రియుడా నేడే యేసు ప్రభుని కడకు. ఏల మరణించెదవు నీ పాపమందే ప్రియుడా. హల్లెలూయా ఏల మరణించెదవు నీ పాపమందే ప్రియుడా. ఆమేన్.